మన ఇద్దరి యందు భేదం లేదయ్యా. అంచేత దేహాభిమానం దగ్గర నుంచి క్షేత్రజ్ఞత్వ వ్యవస్థ వరకు మన ఇద్దరం సమానమే అనినటువంటి దత్తాత్రేయ స్వామికి అలర్పుడు నమస్కారం చేసి, హే బ్రహ్మన్, త్వత్ప్రసాదేన మమావిర్భూతముత్తమం జ్ఞానం ప్రధాన చిచ్చత్తి వివేకకరమీదృశం. నీ అనుగ్రహం చేత నా యందు ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానము, ప్రధానమైనటువంటి చిచ్చత్తి వివేకము కలిగాయి. కానీ అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? దత్తాత్రేయ స్వామికి ఎందుకల్లా అన్నారు? ఇద్దరిని సమన్వయపరుచుకుంటూ స్వామి ఎందుకన్నారు అంటే, ఇతని ఎందు ఇంకా ఏమైనా అహంకార వ్యవస్థ ఉందేమో, అందుకని అవునండి నేను కూడా అలాగే అనుకుంటున్నాం, మన ఇద్దరం ఒకటే అని అంటాడేమో అని ఒకసారి అన్నారు ఆ మాట. అంటే ఆయన అంటున్నాడు, మీ అనుగ్రహం చేత నాకు ఈ జ్ఞానం ఆవిర్భూతమైంది, చిచ్చక్తి వివేకము కలిగింది. కానీ అప్పుడప్పుడు విషయాంతరములకు లోనవడం చేత ధారణ కలగటం లేదు అన్నాడు. మీరు నిత్యధారణలో ఉన్నవారు, చిచ్చక్తి యోగమునందు మీరు నిత్యధారణలో ఉన్నవారు. నాకు అవాంతరములు వస్తున్నాయి. ఆ రావడం వల్ల ఈ ధారణ నిలవటం లేదు. అందుకని మన ఇద్దరం ఒక్కటి కాదు, మీరు నాకు ఉపదేశించవలసిన పై స్థాయిలో వారే అని తన యొక్క వినయాన్ని, తన నమ్రతను, తన యొక్క అజ్ఞానావస్థ యొక్క కించిత్ శేషమైనటువంటి ఏవో మచ్చల్ని వాటిని ప్రదర్శించాడు. ఇవి ఉన్నాయి నాకు ఇంకా, అందుకని ఈ ధారణ నిలవటం లేదు కనుక ప్రకృతి నిగ్రహము, జన్మరాహిత్యము, నిర్గుణత్వము ఇవి ఏ అనుష్ఠానం వల్ల సిద్ధిస్తాయో, ఏ అనుష్ఠానం వల్ల సాయుధ్యాన్ని పొందుతానో అటువంటి యోగాన్ని నాకు ఉపదేశించండి. ఆ యోగానుష్ఠానం వల్ల ఈ ధారణ, ఈ విషయ అంతరములైనటువంటి ఈ అవస్థలు నాకు తొలుగుతాయి కనుక అటువంటి యోగాన్ని నాకు అనుగ్రహించవలసింది అన్నారు. ప్రకృతి నిగ్రహము, జన్మరాహిత్య స్థితి, నిర్గుణ లక్షణము. నిర్గుణ లక్షణం ఉంటే జన్మరాహిత్య స్థితి. గుణశూన్య వ్యవస్థ అంటే శుద్ధ సత్వ వ్యవస్థ. కనుక వీటిని నేను పొందేటటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో దాన్ని నాకు ఉపదేశించవలసింది అని ఆయన చేతులు జోడించి దత్తాత్రేయ స్వామిని అడిగితే ఆయన రాజును చూసి, జ్ఞానపూర్వో వియోగోయో జ్ఞానేన సహయోగినః సాముక్త బ్రహ్మణా చైక్యం అనైక్యం ప్రాకృతైర్గుణైః. యోగులకు జ్ఞానం చేతనే పూర్వజ్ఞానం నశిస్తుంది. పూర్వజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం. అది సంసార సంబంధమైన జ్ఞానం. అంతకుముందు ఉంది, అది జ్ఞానమే. అది జ్ఞానమే. సంసారంలో ఉన్నప్పుడు అది జ్ఞానమే.
బొత్తిగా జ్ఞానం రాలేదు, ఇంకా వాడు ఇష్టవంతుగా తిరుగుతున్నాడని మనం తిడుతూనే ఉంటాం కదా. అంచేత ఆ జ్ఞానము ఎప్పుడైతే యోగికి ఈ జ్ఞానావస్థ లభ్యమైందో అదిగో అటువంటి జ్ఞానం ఉంటే ఆ పూర్వ జ్ఞానము అది నశిస్తుంది. అది నశించడమే ముక్తి. అది ఆ సంసార జ్ఞానము నశించడమే ముక్తయ్యా. ప్రకృతి గుణముల యొక్క అనైక్యత్వం వల్ల బ్రహ్మైక్యము పొందుతారు. దాన్నే బ్రహ్మైక్యం అంటారు. బ్రహ్మైక్యం అంటే ఏమిటి అంటే ప్రకృతి గుణములతోటి అనైక్య స్థితిని పొందడం. ప్రకృతి వేరు నేను వేరు అనుకోకూడదు. ప్రకృతి అంటే జగత్తు, జగత్తు వేరు నేను వేరు అనుకోకూడదు. జగత్తు సత్యము నేను సత్యము అనుకోకూడదు. ఇందులో ఎవరు సత్యంగా చిత్రం అది. జగత్తు సత్యం కాదు, తను సత్యం కాదు, కానీ జగత్తు సత్యము, నేను సత్యము, ఈశ్వరుడు సత్యము. ఎవరు నువ్వు అనుకున్న ఈశ్వరుడు ఎవరు? ఆ ఈశ్వరుడు కూడా సత్యం కాదు. తను అనుకున్న ఈశ్వరుడు కరచరణాది అవయవాలంకృతుడైనటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సత్యం కాదు. సత్యము కానటువంటి ఏ విషయాన్ని అసత్యంగా భ్రాంతి చెందడం, అది ఎక్కడి నుంచి మొదలైంది? ప్రకృతి నుంచి మొదలైంది. ప్రకృతి సత్యము అనుకోగానే ఈ మిగతావన్నీ, ఈ అజ్ఞానావస్థలు మిగతావి రెండు దానితో పాటు వచ్చాయి. కనుక ప్రకృతి గుణాలతోటి అనైక్యమును పొందడం. ఈ ప్రకృతి నేను కాదు, ఈ ప్రకృతికి కారణమైనటువంటి సత్వరజస్తమో గుణ వ్యవస్థ నేను కాదు, ఈ పంచభూత వ్యవస్థ నేను కాదు. నేను ఎందుకు చెప్పాడు ఆయన అడిగిన మాట. అంచేత వీటితో ఐక్యం కాకూడదు. ప్రకృతి జగత్తుతో ఐక్యం అయినంత కాలము బ్రహ్మం ఎలా అవుతాడో సిద్ధి కలగదు, జ్ఞానం కలగదు. కనుక ప్రకృతి గుణముల యొక్క అనైక్యత్వము, ప్రకృతి గుణములతోటి మమత్వమును పొందకపోవడం, దాన్ని బ్రహ్మైక్యం అంటారయ్యా. జ్ఞానాదేవచ వైరాగ్యం, జ్ఞానం వైరాగ్యపూర్వకం. జ్ఞానం వైరాగ్యం వల్ల పుడుతుంది అంతే తప్ప సంసార కామనల వల్ల జ్ఞానం ఎలా పుడుతుంది? సాంసారిక జ్ఞానం పుడుతుంది అంతే తప్ప వైరాగ్యపూర్వకమైనటువంటి జ్ఞానం పుట్టదు. వైరాగ్యం అంటే ఏ ప్రతి వస్తువునందు ప్రీతి లేకుండా ఉండడం. నిన్న అన్నాం కదా, ప్రీతి ఉంటే దుఃఖము, ప్రీతి లేకపోతే సుఖం. అందుకని వైరాగ్య స్వరూపం, విరాగి లక్షణం కలిగి ఉండడం. ఆ వైరాగ్య స్వరూపమును కొంతకు దగ్గరగా మనం ఉపాధి నామ వ్యవస్థలో చూస్తే అదిగో పరమేశ్వర స్వరూపం. ఎలాంటి పరమేశ్వర స్వరూపము? దక్షిణామూర్తి అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపం. అది విరాగ స్వరూపం. అంచేత ఆ స్వరూపమే అది త్యాగరాజ స్వరూపం. కనుక ఆ స్వరూపానికి దీని యందు అభిమానము, దీని యందు దురభిమానము అనేవి ఉండవు. ఎవ్వరూ అభిమానించని వస్తువులందు కూడా అభిమాన లక్షణము ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఇందులో బ్రహ్మ చైతన్యం ఉంది, ఈశ్వర చైతన్యం ఉంది, ఇది పని చేయనిది కాదు అని. అంటే సర్వవ్యాపకత్వ లక్షణం కలిగినటువంటి తాను సర్వమునందు ఉన్నటువంటి స్థితిని ప్రదర్శించడం. లేడేమో అని అనుకుని భ్రాంతిపడి అది వేరు ఇది వేరు అని అనుకోకుండా, బంగారమునందు భగవంతుడు ఉంటాడు, సర్పముల యందు ఉండడు అని జ్ఞానికి అనిపించదు.
సంసారి కనిపిస్తుంది. అంటే సంసారి బంగారమునందు భగవంతుడు ఉన్నాడు అనుకుని బంగారం కొనుక్కుని ముందు సింహాసనంలో పెట్టాడు. యోగి అయినటువంటి వాడికి, వైరాగ్య వ్యవస్థ ఉన్న వాడికి ఈ బంగారం ఎంతో ఆ సర్పము అంతే. అలాగే ఈ సుగంధ ద్రవ్యములు ఎంతో ఆ చితాభస్మము అంతే. పీతాంబరం ఎంతో మృగచర్మము అంతే. ఇవన్నీ వైరాగ్య వ్యవస్థని ప్రదర్శించడం కోసం. ఎవరి కోసం? లోకానికి. విరాగి తన కోసం తాను ఏమీ ప్రదర్శించకూడదు, అసలు ప్రదర్శించాడు. అది ప్రదర్శిస్తే లోకం యొక్క వ్యవస్థ కోసం. దీన్ని కూడా అభిమానించగలవా? అది పౌడర్ రాసుకుంటావు, చితాభస్మాన్ని కూడా రాసుకోగలవా? అక్కడ ధైర్యం ఉండదు, భయం వేస్తుంది. అప్పుడు నీకు ప్రకృతి యందు ఐక్యత్వం ఉండి ఆ ఐక్యంలో భేదభావం చూపెడుతున్నావు అన్నారు. అందుకని నువ్వు మంచి గంధం ఇస్తే మంచి గంధం రాసుకోగలడు, చితాభస్మాన్ని ఇస్తే చితాభస్మము రాసుకోగలడు. కనుక అలాంటి స్వరూపం. అందుకని జ్ఞానాదేవ వైరాగ్యం. జ్ఞానం వల్ల, ఏ జ్ఞానము అంటే పూర్వజ్ఞానం, నశించిన పూర్వజ్ఞానం వల్ల. సంసార రూపమైనటువంటి ఇంతకుముందు జ్ఞానం ఉంది, అది నశించింది, పూర్వజ్ఞానం. ఆ నశించిన జ్ఞానం వలన వైరాగ్యం పుడుతుంది. అలాగే జ్ఞానం వల్ల వైరాగ్యం పుట్టినట్టే వైరాగ్యం వల్ల జ్ఞానం కూడా పుడుతుంది. ఇప్పుడు జ్ఞాన వైరాగ్యములకు అభేదం. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి? జ్ఞానం. కనుక జ్ఞానాదేవత వైరాగ్యం, జ్ఞానం వైరాగ్యపూర్వకం. అందువలన తద్గృహం ఎత్ర వసతి తద్భోజ్యం ఏన జీవతి యన్ముక్తయే తదేవోక్తం జ్ఞానం అజ్ఞానమన్యత. తద్గృహం ఎత్ర వసతి, నువ్వు ఎక్కడున్నావో అదే ఇల్లు. ఇంకో ఇల్లు జ్ఞాపకం రాకూడదు. కాకినాడలో ఉపన్యాసాల కోసం ఉన్నానండి, మా అసలు ఇల్లు కాకినాడలో ఉంది అని జ్ఞానం ఉన్నంత వరకు ఎందుకు పనిచేయడం. అంచేత ఇక్కడ ఉన్నానండి, ఇదే మా ఇల్లు. ఇదే మా ఇల్లు అనేది ఎంతవరకు వెళ్ళాలి? అది ఇదే మా ఇల్లు అనే భావం ఎంతవరకు వెళ్ళాలి అంటే, మీకు సొంత ఇల్లు ఉందా అండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, లేదంటే అద్దిల్లు లేదండి. అద్దిల్లు అంటే ఏ ఊళ్ళో ఉంటారు? ఇక్కడే ఉంటానండి. ఇక్కడే ఉంటాను అంటే ఆయన అజ్ఞానం వల్ల రాజమండ్రిలో ఉంటానని అనుకుంటే అనుకోవచ్చు. కాదు, నీ ఎదురుకుండానే ఉన్నాను. అది నా ఎదురుకుండా ఇల్లే ఉంది, నువ్వు ఉండడానికి అంటే ఎందుకు లేదు? నీకు అద్దిల్లు ఉంది, నాకు అద్దిల్లు ఉంది. ఎప్పుడో అప్పుడు మనం ఇల్లు ఖాళీ చేయవలసిన వాడు. అది అందుకని ఉంది, ఇల్లు ఉండడం ఉంది, కానీ అద్దెకి ఉంది. నేను ఎంతకాలం ఉండగలుగుతుంటే అంతకాలం ఉండనిస్తాడు ఆయన. నాకే వెళ్ళిపోవాలనిపించినప్పుడు నేను దీన్ని వదిలిపెడతాను. ఒకవేళ ఇల్లు పాడైపోతే కూడా నేనే వదిలేస్తాను. అది అందుకని మీకు సొంత ఇల్లు ఉందా అంటే, అయ్యో లేకపోవడం ఏంటంటే కాకినాడలో ఉంది మాకు అంటే, అలాగా అని. కానీ నాకంటూ సొంత ఇల్లు ఏం లేదండి, అద్దిల్లే. ఇల్లు ఇచ్చిన వారు ఇప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. భాగవతంలో వాడు కృష్ణుడు ఏమన్నాడు? పట్టుకుని మా ఇంట్లో దొంగతనం చేస్తావా, పాలు పెరుగు తాగేస్తావా అంటే, ఏం మాట్లాడుతున్నావు,
ఇది మా ఇల్లు అన్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాలు పెరుగు తాగాకి ఆ కుండ పగలగొట్టి వాళ్ళు పట్టుకుని మా ఇంట్లో దొంగతనానికి వస్తావా అంటే ఇది మా ఇల్లు అన్నాడు. ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది? మా ఇల్లు అంటే ఓ బాగా చెప్పవలే, నేను అద్దెకిచ్చాను, నువ్వు ఉన్నావు. అద్దెకించిన ఇంట్లో ఉండి నేనేదో 15 సంవత్సరాలు ఎక్కడో ఉన్నాను, ఆ తర్వాత వస్తే ఇది ఇల్లు నీ ఇల్లు అవుతుందా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు అద్దెస్తే ఇచ్చావు, ఇచ్చినంత మాత్రంలో ఇల్లు నీది అవుతున్నది. నా ఇల్లు ఎప్పుడు నువ్వు ఒకవేళ కోర్టు ఒప్పుకుంటే ఒప్పుకోవాలి తప్ప ధర్మం ఒప్పుకోదు. ధర్మం ఎప్పుడు ఎవడిల్లు ఇచ్చాడో వాడిదే. అందుకని ఇది నా ఇల్లు, ఇది నేను అద్దెకిచ్చాను మీ అందరికీ ఇల్లు, ఇప్పుడు నన్ను పట్టుకుని మా ఇంటికి వచ్చావంటారేమిటి అన్నాడు. అంచేత ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడింది. ఇందులో మనం ఆయన ఖాళీ చేయమన్నంత కాలం కానీ ఒకవేళ ఇదే ఏదైనా పాడైపోయింది, తలుపులు గడపలు తినేసాయి, లేకపోతే నీళ్లు కారుతున్నాయి అనుకున్నప్పుడు, కన్నాలు పడ్డాయి గోడలు అనుకున్నప్పుడు మనం ఖాళీ చేయడం కానీ రెండిట్లో ఏదో జరుగుతుంది. అది ఆరోగ్యంగానే ఉన్నారు, సడన్ గా వెళ్ళిపోయారండి అంటే భగవంతుడు ఖాళీ చేయమన్నాడు అన్నమాట. అలా కాదండి అప్పుడే 3 ఏళ్ళ మంటే మనసమే ఉన్నారు అంటే ఆయనకే ఇష్టం లేదు ఇంకా ఉండడం, ఖాళీ చేశారు. ఇది రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకని జ్ఞాని ఎప్పుడు ఏమనుకుంటాడంటే యద్గృహం యత్ర వసతి, ఎక్కడుంటే అదే మా ఇల్లు అనుకుంటాడు. రోడ్డు మీద చెట్టు కింద ఉంటే ఇదే మా ఇల్లు. అసలు ఎక్కడా ఉండక్కర్లేదు, ఉన్న చోట ఉండి నేను మా ఇంట్లోనే ఉన్నాను అని అనుకోగలిగినంత స్థితికి రాగలిగితే అంచేత యోగి జ్ఞానం అలా పుట్టాలయ్యా. అంటే సర్వము అయినటువంటి వాటి యందు వైరాగ్యము కలిగినప్పుడు ఒక శరీరంతో మాత్రమే ఇంకా సంబంధం ఉంది అని అనిపించినట్టుగా ఉన్నప్పుడు ఉండదు, కానీ అనిపిస్తుంది అంతే. కనుక యద్గృహం యత్ర వసతి తద్భోజ్యం ఏన జీవతి. ఏం దొరికితే అదే భోజనం అనుకోవాలి. అది ఏం దొరికితే ఆ వేళ అదే భోజనం. భోజనం అనేది వేరే ఒకటి ఉంటుందా? ఉండదు. కానీ మనం చెబుతాం ఇవాళ కార్తీక సోమవారం అంటే ఉపవాసం 10ంటికి టిఫిన్ తిన్నాం అని, దిక్కుమాలం టిఫిన్ తిన్నాం, ఇంకో ఉపవాసం. ఉపవాసం అనకూడదండి. అది మామూలుగా నేను కడుపు నిండా పెట్టుకుని 10 ఐటమ్స్తో తినేవాడిని, ఈవేళ కొంచెం పలహారం చేస్తూ తిన్నానని తప్ప దానికి ఉపవాసము అని పేరేం లేదు. నువ్వు తిన్నదే అన్నం. ఇది అన్నం కాదు అని మనకి ఒక నిర్ణయం. అదనమాట మన అజ్ఞానం చేత ఏర్పడిన ఒక ధార్మిక వ్యవస్థ. జ్ఞానం చేత ఏర్పడిన ధర్మం కాదు ఇది, ఒక అజ్ఞానం చేత ఏర్పడినటువంటి ధార్మిక వ్యవస్థ. అది నువ్వు ఏమి తింటే తిను, నువ్వు తినదానితో భగవంతుడికి సంబంధం లేదు. తినేసి వచ్చి నా దగ్గర కూర్చో ఈవేళ కాస్త ఈ 24 గంటలో 18 గంటలో నా దగ్గర కూర్చో అంటాడు పాప ఆయన. అంతే. ఒక్కరోజు సెలవు పెట్టుకుని నా దగ్గర ఉండవు. తల్లిదండ్రులు పిల్లలు గొడవట్టట్లేదు. 4 రోజులు 10 రోజులని వస్తావు, ఓ రోజు కూడా గుంపలో ఉండవు. ఏంట్రా అక్కడ తిరుగుతావు ఇక్కడ తిరుగుతావు అని అంటలేదు. ఓ రోజు మా దగ్గర ఉండరా, ఓ రోజు వస్తాను. అలాగే భగవంతుడు అడుగుతాడు, అది ఓ పూట ఉండవయ్యా నా దగ్గర. నీ తిండితో నా దగ్గరే పోతుంది. నేను నా దగ్గర కూర్చుని తింటూ కూడా నన్నే చూస్తూ ఉండు.
నీ నోటితో నీ పని చేయి, నీ మనస్సుతోటి నన్ను చూస్తూ ఉండు. అది ఉపవాసం. మిగతా అది మానేసి చేసిందంతా భోజనమే. అంటే భోజనం అంటే కంచంలోనే పెట్టుకోవాలి, అరటాకులోనే పెట్టుకోవాలి, అక్కడ తినేసి అక్కడి నుంచి చేయకడుక్కొని ఏం కాదు. బల్లుల భోజనం బల్లులది, సర్పాల భోజనం సర్పాలది, పశువుల భోజనం పశువులది, మన భోజనం మనది, అన్ని భోజనమే. అంచేత జ్ఞానికి ఆ వేళ ఏది దక్కుతుందో అదే భోజనము. అంతే తప్ప నాకు భోజనం దొరకలేదు ఈవేళ, 4 పళ్ళు దొరికాయి అని అనుకోకూడదు. అనుకుంటే జ్ఞాని కాదు. ఈవేళ భగవద్ అనుగ్రహం వల్ల ఫలసిద్ధి కలిగింది. కనుక యద్భోజ్యం ఏన జీవతి యన్ముక్తయే తదేవోక్తం. ఏది ముక్తి కారణమో దాన్ని మాట్లాడతాం. మోక్ష కారణమైన ఏముందో దానిని మాత్రమే మాట్లాడటం, మిగతా మాటలతోటి సంబంధం లేకుండా ఉంటాం. కనీసం ఆ ఉపవాసం ఉన్నటువంటి కార్తీక సోమవారము, శివరాత్రి, మరొకటో ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఇదే యన్ముక్తయే తదేవోక్తం. నమశివాయ నమశివాయ నమశివాయ. రోజంతా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం నమశివాయ అనుకుంటాం. మనం సమాధానం చెప్పవలసి వస్తే అలాగేనండి వస్తారండి, నమశివాయ నమశివాయ నమశివాయ. అంటే ఏది ముక్తి కారణమైనటువంటిదో అది మాత్రమే చెప్పబడాలి, మాట్లాడబడాలి. దీనినే జ్ఞానం అంటారు. అజ్ఞానం అన్యథా. ఇలా కానిది ఏదైనా ఉంటే అదంతా అజ్ఞానమేనా. ఇవాళ కార్తీక సోమవారం ఉపవాసం అంటని రాత్రి భోజనం వరకు రోడ్ల పడి తిరగడం, కాకపోతే టీవీ దగ్గర కూర్చోడం, నక్షత్రాలు వచ్చేనో చూడు అని కబురు. ఇంకా రాలేదండి, ఇంకా రాలేదా, చూడరా ఎక్కడో మూల కనపడుతుంది అని వెతికి ఒక నక్షత్రాన్ని చూడటం. అమ్మయ్య భోజనం చేశాడు. అందుకని ఇది జ్ఞానం కాదయా, ఇది ఎంత జ్ఞానము. ఇదో జ్ఞానం అంటే ఇలా ఉంటుంది. తద్గృహం యత్ర వసతి తద్భోజ్యం ఏన జీవతి యన్ముక్తయే తదేవోక్తం జ్ఞానం అజ్ఞానమన్యథా. కనుక ఈ విధంగా ఉన్నప్పుడు వాడు ముక్తి ఈ ప్రకృతితోటి సంబంధం లేకుండా ఉంటాడు. అలా కాకపోతే పూర్వము సంపాదించిన పూర్వజన్మల్లో ఆర్జించినటువంటి కర్మ సంచయం ఉంది. ఆ కర్మ సంచయము లేకపోతే శరీర బంధం ఉండదు, ఉంటే శరీరం. పూర్వజన్మల్లో కర్మలుని ఎక్కడో అక్కడ దానికి విశ్రాంతిని కలిగించి విరామం పెట్టేసి ఉన్నట్లయితే అక్కడతోటి అది ఆఖరం కాదు. దానిలో ఎంతో కొంత వెనక్కి తీసుకొస్తాం మళ్ళీ నన్ను అనుకుంటే మాత్రం మళ్ళీ జన్మబంధం ఉంటుంది. దానితోటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోగేసుకోవడము ఏదో చేస్తారు. ఉన్నదాన్ని వదులుకోవడము మళ్ళీ పోగేసుకోవడము ఏదో రెండు ఉంటాయి. ఉన్నదాన్ని వదులుకోవాలి అనే జ్ఞానం కలగడం ఒకటి. ఆ జ్ఞానం తనకి తనంతటిగా కలగకపోతే చిన్న ఉపదేశం వల్ల కలిగిపోతుంది. మదాలసాదేవి ఉపదేశం చేత 3 కొడుకులకి ఆ జ్ఞానం కలిగిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అది అంచేత పూర్వజన్మ సంపాదితమైన ఒక కర్మఫలం ఉంది కనుక ఆవిడ గర్భవాసాన్ని పడటము, ఈ శరీరాన్ని పెంచుకోవడము జరిగింది అంతే.
అక్కడితోటి అయిపోతుంది. అయిపోతున్నప్పుడే జ్ఞాన వ్యవస్థ ప్రారంభం అవుతుంది. అందుకని దానికి తక్కువ ఎవరో దొరుకుతారు, అడిగినప్పుడు దొరుకుతారు, అడగకుండా దొరుకుతారు. అది అలాంటప్పుడు ఇదిగో ఈ కర్మబంధం వల్ల ఈ శరీర వ్యవస్థ ఉంటుంది, లేకపోతే ఉండదు. అలర్కుడికి ఈ కర్మబంధము అమ్మ చెప్పడం వల్ల రాలేదు. అమ్మని చెప్పనివ్వలేదు నాన్న. అమ్మని నాన్న చెప్పనివ్వలేదు అంటే ఇప్పుడు నాన్న అమ్మ కారణమా? కాదు. నా రాజ్యం పోవడానికి మా అన్నయ్య సుబాహు, కాశీరాజు, నేను కూడా కారణం కాదన్నవాడు ఇప్పుడు అన్నలకి చెప్పిన జ్ఞానం అమ్మ నాకు చెప్పనివ్వకుండా నాన్న చేశాడు అంటే నాన్న కారణమా? కాదు. అమ్మ కూడా కారణం కాదు. ఏంటంటే ఇంతవరకు అనుభవించవలసిన అవసరం ఉంది కనుక ఆ అనుభవం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు స్వామి జ్ఞాపకం వచ్చాడు. వాళ్ళ అమ్మ ఒకరం జ్ఞాపకం వచ్చింది, అందులో అక్షరాలు జ్ఞాపకం వచ్చాయి. అవి చదువుతూ ఉండగానే జ్ఞాన వ్యవస్థ ఏర్పాటైపోయింది, జ్ఞాన బీజం కలిగింది. స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఆర్తుడినై వచ్చాను, దుఃఖితుడినై వచ్చాను అన్నాడు. నీ దుఃఖం ఏమిటోసారి చెప్పు, అసలు నువ్వెవరివి, నీ దుఃఖం ఏమిటి, నిన్ను దుఃఖం పెట్టిన వాడెవడు, ఈ 3 విషయాలు చెప్పు, మిగతావి నేను చూసి నీకు దుఃఖం లేకుండా పోగొడతానన్నాడు. ఈ 3 మాటలు ఆయన అనగానే వెంటనే ఈయన కలిగిన జ్ఞానం అంటే అవును నాకు దుఃఖం ఏమిటి అని జ్ఞానం కలిగింది. ఎవడు దుఃఖం పెట్టాడు నన్ను? అదిగో అది. అందుకని ఆ పూర్వోపార్జితమైన కర్మ సంచయం ఉంది, ఆ సంచయము అత్యంత ఘనంగా ఉంటే ఇవేమీ ఎక్కువ. ఆ కర్మ సంచయం అల్పంగా, అది పుణ్యమైనా సరే పాపమైనా సరే అది అంచేత పాపం దుఃఖానుభవంతో పోతుంది. అలర్కుడికి పాప సంచయం కూడా ఉంది, అన్నలకు పాప సంచయం లేదు. అందుకని రాజ్యము పోవడము దీనికి మా అన్న కారణం, కాశీరాజు కారణం అని ఒక దుఃఖాన్ని పొందొచ్చాడు. వాళ్ళకి అసలు ఆ దుఃఖం లేదు. అమ్మ చెప్పింది, అది విన్నారు, ఆ జ్ఞానం కలిగింది. అమ్మ నాన్న మేము వెళ్ళొస్తాం అన్నారు. వెళ్ళిపోవడమే కాదు, ఈ అజ్ఞానావస్థలో ఉన్న వాడిని గుర్తించి వీడిని కూడా పైకి తీసుకొద్దాం అనేటటువంటి యోగ వ్యవస్థ ఉంది. అందుకని సుబాహుడు వచ్చాడు. వచ్చినవాడు ఏమన్నా రాజ్యం కోసం వచ్చాడా? కాదు. తమ్ముడు జ్ఞాన వ్యవస్థ ఎలా కలుగుతుంది అని ఆలోచించి వచ్చినటువంటి వాడు. జ్ఞాన వ్యవస్థ కలగడానికి ఏం అడ్డమైంది? రాజ్యం అడ్డమైంది. ఈ రాజ్యం ఎవరి చేత కబళింపజేద్దాం అంతే. ఆ సత్యం అతనికి కూడా అర్థమైంది. అర్థమవగానే దుఃఖము దాని అంతటా అదే పోయింది. దత్తాత్రేయ స్వామి వేరే ఇలాగనేసి ఈ అరిచేతులోంచి కాంతులు వచ్చేవాడు మొహం ఇప్పుడు ఇలా ఏముండవు. అది అందుకని వాక్యే ఇంతకంటే కాంతిమంతమైనది ఇంకోటి లేదు. వాక్కు కంటే కాంతిమంతమైన వస్తువు ఇంకోటి లేదు. ఇది ఎంత కాంతిమంతం అంటే నీకు కనపడనంత కాంతిమంతం. మనం చిత్రం ఏంటంటే కనపడేదంతా కాంతిమంతం. కాంతి అంటే పెద్దది, ట్యూబ్లైట్ కంటే ఇంకేదో, దీనికంటే చంద్రుడు, చంద్రుడి కంటే సూర్యుడు, ఇలా అనుకుంటాం. కాంతి కిరణము ఎలాంటిది? ఓ గామా కిరణం, అది ఓ ఎక్స్రే కిరణం, అది కాంతి. నేత్ర కిరణం, వాక్కు నుంచి వచ్చినటువంటి కిరణం, ఇవి కాంతులు. ఈ కాంతులు లోపలికి వెళ్ళి ఎక్స్రే కిరణం ఏం చేస్తుంది? కనపడుతుందా? అది లోపలికి వెళ్ళి ఏ పని చేయాలో అది చేసి చూపెట్టు. వాక్కు అది. వాక్కు దేన్ని ఎక్స్రే చేయాలి? ఇది మనస్సుని. దాన్ని ఎక్స్రే చేసి వాడికే చూపెడుతుంది. అంచేత గురువుల యొక్క వాక్కు ఎక్స్రే తీసి వాడికే చూపెడితే వాడికి అర్థమైపోతుంది.
కనుక వాక్కు అంటే కాంతివంతమైంది లేదు. ఈ కాంతిలో వాడు వెలగాలి. దీనికి వాడు దుప్పటి కప్పుకోవడం అవి కారణం అయితే చొక్కా తీసేయండి అనడు ఆయన డాక్టర్ గారు. ఈ మెడలో ఏమైనా ఉంటే అవి కూడా తీసేయండి. ఇవన్నీ అడ్డాలు కిరణం లోపలికి వెళ్ళడానికి. అలాగే మనస్సుకి ఇవన్నీ అడ్డాలు. అందుకని ఈ వాక్కు, గురువు యొక్క వాక్కు లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ అడ్డాలు. ఇలాంటివి ఏమైనా ఉంటే పక్కకు తప్పించాలి. అది ఆ తప్పించడం అనే జ్ఞానం వాడికి కలిగిస్తాడు గురువు. ఏం తప్పించడు. డాక్టర్ గారు చేయబట్టు మెడలో వస్తువులు ఆయనేంటి. కనుక అలర్క మహారాజా, ఇప్పుడు నీకు యోగం గురించి చెబుతాను విను అన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, దారికి వచ్చావు కదా, నీకు అర్థమైంది. అంచేత ఇది వ్యవస్థ. ఇలాంటి జ్ఞానం కలిగినప్పుడు నీకు యోగం గురించి చెబుతాను విను అని దత్తాత్రేయ స్వామి యోగ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాణాయామయద్దహేద్దోషాన్ ధారణ విస్థితిల్బిషం ప్రత్యాహారేణ విషయాన్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామై దహేద్దోషాన్. ప్రాణాయామం చేయడం వల్ల దోషములు దహింపబడతాయి. దోషములు అంటే ఏమిటి అంటే నీ సంస్కార రూపంగా నిన్ను అలుముకుని ఉన్నటువంటివి అవి దోషాలు. చీకటి నన్ను అలుముకుని ఉంది అని తెలుస్తుంది. అది దోషం అంటే చీకటి. చీకట్లో తానుండి నేను చీకట్లో ఉన్నాను అని ఎలా తెలుసుకోగలుగుతాడో అలా తెలుసుకోగలిగినటువంటివి దోషం. కిల్బిషములంటే మనస్సుకు వాసనారూపంగా ఉన్నటువంటి. కనుక ప్రాణాయామం వల్ల దోషములు హరింపబడతాయి. ధారణ వలన కిల్బిషములు నశిస్తాయి. ప్రత్యాహారం చేత విషయములు నశిస్తాయి. విషయములంటే ఇంద్రియముల రూపంగా కలిగే వాంఛలు. అంచేత చూసిందల్లా కావాలనుకోవడం అది కంటి పని. కనపడిందల్లా తినాలనుకోవడం, డాక్టర్ గారు తినద్దు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూనే ఉంటాడు ఆయన. అందుకని ఈయనకి ఏమిటంటే మనం ఏం తిన్నా పర్వాలేదు డాక్టర్ గారు చూసుకుంటాడని. అది కనుక ఇది జిఫ్ఫ. అలాగే ఏది పెడితే అది వినడం కోసం కూర్చోవడం. టీవీ దగ్గర కూర్చుంటాం, ఏవో చెబుతారు, పాటలు వింటారు, పెద్దవాళ్ళు ఉపన్యాసాలు వింటారు, ఇంకోటి వింటారు, కూర్చుంటారు. వింటారనుకోడు అసలు, నిజానికి కూర్చుంటారు. కూర్చుంటే వీడి కోసం ఇష్టమైంది రాదు, వరుసలో వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిందల్లా చూస్తూనే ఉంటాడు భోజనం అయ్యే వరకు, టైం అయ్యే వరకు అంతే. అంచేత విషయేంద్రియం. ఈ ఇంద్రియాలు ఆ భోగాలను అనుభవించడం కోసం దేని మీద పడుతూ ఉంటాయో అవి విషయాలు. ప్రత్యాహారం చేత ఈ విషయాలు నశిస్తాయి. జ్ఞానేన అనీశ్వరాన్ గుణ. జ్ఞానం చేత అనీశ్వరమైన గుణములు నశిస్తాయి. అనీశ్వరములైన గుణములంటే ఈశ్వర గుణం ఏమిటి? సర్వోపకారకత్వం, పుణ్యకార్య నిర్వహణ, లోక కళ్యాణ వాంఛ, ఇవి ఈశ్వర గుణములు. తాను వృద్ధి పొందడం. తాను వృద్ధి పొందడం ఎలాంటిది అంటే తనతోటి వాడు వృద్ధి పొందడం లాంటిది. తాను వృద్ధి పొందితే సరిపోదు. తనతోటి వాడు వృద్ధి పొందడానికి అర్హులై వృద్ధి పొందాలనే జ్ఞానం లేకో
దానికి అడ్డాలు కనపడ ఉన్నవాడిని రక్షించడం. సుబాహుడు అలర్కుని రక్షించినట్లు. అది అందుకని అలాగే ఉంటాయి. కనుక అనీశ్వరమైన గుణములు ఇవి. దీనికి వ్యతిరేకం ఇది బాగుంటే చూడలేకపోవడం. ఏదో తిరుగుతుంటే వాడిని ఏదైనా అనుకోవడం, అది ఎవరికి అక్కర్లేని విషయాలు. మనకి రోడ్డు మీద పడి తిరుగుతాడండి, ఓ రోజు కూడా మీటింగ్ రాకపోతాడు, మనకెందుకు దుఃఖం? దాని గురించి మనం దుఃఖపడాలా? మనకేం అవసరం లేదు. ఒకవేళ విషయం తెలియకపోతే చెవిలో అనాలి తప్ప, చెవిలో అన్న తర్వాత విషయం తెలిసిపోయినా రాకపోతే వాడి గురించి మనం దుఃఖపడక్కర్లేదు. అంచేత రాడు. ఆ రాకపోవడం అనేది అనీశ్వరత్వ లక్షణం. వినదగినది వినడం, చెప్పదగిన మాటని చెప్పడం, సామాజిక వ్యవస్థలో పరోపకార లక్షణం కలిగి ఉండడం, అనసూయత్వమును కలిగి ఉండడం. అసూయ అంటే అనీశ్వరం, అనసూయత్వం ఈశ్వర లక్షణం. కనుక ఈ ధ్యానం చేత అనీశ్వరములైన లక్షణాలు లోపల ఏమైనా ఉంటే అవి నశిస్తాయి. పర్వతం ఉంది, పర్వతం మీద అరణ్యం ఉంది. అరణ్యంలో ఉన్న వృక్షాలు వేసవి కాలంలో ఉదాహరణ రాసుకుని నిప్పు పుట్టి దహింపబడ్డాయి. ఆ అగ్ని వృక్షాలు మాత్రమే దహించదు, పర్వతం మీద ఉండేటటువంటి అణువుల్ని కూడా దహిస్తుంది, ఇతరములైన ధాతువుల యొక్క అణువులను కూడా దహిస్తుంది. కనుక అగ్ని చేత పర్వతం మీద ఉండేటటువంటి ఈ పర్వత ధాతువులన్నీ ఎలా దహింపబడతాయో, ఇంద్రియకృతమైన దోషాలన్నీ ప్రాణాయామం చేత దహింపబడతాయి. ప్రాణాయామం అంటే ప్రాణ అపాన నిరోధము ప్రాణాయామం. అది అపానము ప్రాణము రెండు. ఈ ప్రాణము అనే మాటలో అసలు పానము అనే మాట నిజాన్ని. అది అపానము, ఇది పానము. పానము ఆక్సిజను, అపానము ఏదో హైడ్రోజన్. అది అయితే ఈ పానము ఎలా పుడుతుంది అంటే, అది ఆ కార్బన్ డైఆక్సైడే మళ్ళీ మారి ఆక్సిజన్ అవ్వడాలి అంతే. అది దానిలాగా ఉండడానికి కుదరదు. ఎప్పుడవుతుంది అంటే దాని యందు శక్తి ప్రబలినప్పుడు. పానము అనే మాటలో రేప చేస్తే అపానమైన వ్యవస్థ పోతుంది. ఎంచేత రకారము అనేది అది అగ్నిశక్తి గలది. కనుక అగ్ని యందు అపాన వ్యవస్థ అయిన గాలి, దాన్ని మనం పోగొట్టలేము, శుద్ధి చేసుకోగలం. అది పోగొట్టలేము, శుద్ధి చేసుకోగలం. కనుక అపానమైనటువంటి గాలిని శుద్ధి చేసుకుంటే పానం అవుతుంది. పానం ఎందుకు అయింది అంటే శుద్ధి చేయడం చేత. శుద్ధి ఎలా చేసావు? దాని యందు తేజస్సును ప్రవేశపెట్టి శుద్ధి చేసావు. ఆ తేజస్సును ప్రవేశపెట్టావు కనుక అది ప్రాణమై. ఈ ప్రాణ అపాన సంయోగం ఉంది. ఈ రెండు ఉండవలసినవే. ఇందులో ఒకటి ఉంటే సరిపోదు. ఏం చేత అంటే మనం అనుకున్న ఆక్సిజన్ అనేది ఉంది, ఎవరికి సరిపోయినది వాళ్ళకి ఆక్సిజన్ కాదు. ఈ మాట నమ్మకం ప్రకరణం అంతా మాట్లాడి. ఇప్పుడు
డ్రైనేజీ పక్కన ఒక అరగంట సేపు నుంచి ఎవరితోటో మాట్లాడవలసి వచ్చిందని అనుకోండి, నాకైతే ఆ వాసన పీల్చడం వల్ల కంఠం వాస్తుంది. ఇంటికి వెళ్ళాక లోపల ల్యాండ్ వాస్తుంది. డ్రైనేజ్ దగ్గర ఒక అరగంట సేపు పావుగంట సేపు ఆ వాసన పీల్చడం వల్ల శరీరం ఇబ్బంది పడింది. పొరపాటున డ్రైన్లో ఇందులో పడిపోయాడు. పడిపోతే ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అతను ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆక్సిజన్ లేక చచ్చిపోయాడు. బాగుంది. డ్రైనేజీలో బోల్డ్ బ్యాక్టీరియా బతుకుతాను. మరి దాని మాట ఏమిటి అంటే, నువ్వు అనుకున్నదల్లా ఆక్సిజన్ కాదు. దేనిని ఏది బతికిస్తోందో అది ఆక్సిజన్, అంతే. అది ప్రాణం. దేనిని ఏది హింసిస్తోందో అది అపానం. అంచేత నీ అపాన వ్యవస్థ అంతా జగత్తుకు అపాన వ్యవస్థ కాదు. అందుకని అక్కడ తిని అక్కడ బతికి మల విసర్జనం ఒకడు చేస్తేనే చూస్తే సహించనే అసహ్యం వేస్తుంది. అక్కడ ఉండలేదు. మన సెప్టిక్ ల్యాబరేటరీని మనమే పాడు చేసుకున్నాం. అదే పాడు చేసుకోలేదు, అందులో ఉన్నదంతా మనమే తయారు చేసి దాన్ని బాగు చేయడానికి వచ్చేటవాడు. బాగు చేయడానికి వస్తే మనకు అక్కడ ఉండడానికి అసహ్యం. అది మందే. రమణ మహర్షుల్ని ఒక ఆయన అడిగాడు బాబులుగా, అంటే ఇలా అంటే మనకి జ్ఞానం కలిగిపోయిందని అర్థం. అంచేత రమణ మహర్షులు నువ్వు జ్ఞానివే అవుతున్నావయ్యా అని ఏదో సర్టిఫికేట్ ఇస్తారేమో అనుకున్నాడు. వేరాడు అనుకుని ఈ జగత్తంతా అసహ్య వ్యవస్థ అండి. ఇది దేనిలో ఎక్కడ శుద్ధి కనపడదు, దేన్ని చూస్తే దాన్ని అసహించుకునే వ్యవస్థలో ఉంది. జగత్తే అసహ్యం ఇది. అందుకనే పెద్దవారు మీలాంటి వారు జగత్తు యందు మిథ్యాభావం కలిగి ఉండు అని అన్నారు. నాకు అర్థం అవుతోంది అన్నారు. అంటే బాగుందయా అన్నారు. అని ఈ జగత్తులో నువ్వు బాగా అసహించుకున్న ఒకనొక వస్తువు ఏదైనా ఉంటే దాన్ని రేపు పట్టుకొచ్చి చూపెడతావా అని అడిగాను. ఇంతకంటే అసహ్యం ఏం లేదు, నాకు దొరికినంత మటుకు అన్నది ఏదైనా ఉంటే పట్టుకోవచ్చు చూపెట్టు అంటే, సరే మర్నాడు మళ్ళీ 3 గంటలకు వెళ్ళారు. కూర్చున్నారు అక్కడ. పెడితే అందరూ ఏదో మాట్లాడుతున్నారు. ఈయన దృష్టి ఆయన మీదే ఉంది. ఏమండి, జగత్తులో అత్యంతము అసహ్యమైన వస్తువైనా తమకు దొరికిందా? దొరికిందండి అని అడిగాడు. దొరికింది అని. దొరికితే మరి ఇంకా ఆలస్యం ఏంటి, నాకు చూపెట్టచ్చు కదా. ఏం బాగుండదేమో అండి. ఏం బాగుండకపోవడం ఏంటి, నువ్వు పట్టుకొచ్చావు కదా, కష్టపడి నువ్వు తెచ్చావా లేదా అంటే, సరే చెట్ట చివరికి ఎక్కడో పెట్టాడు మూట కట్టి. దాన్ని పట్టుకొచ్చి అగ్గిపెట్టి ఇచ్చాడు. అగ్గిపెట్టి తిరిగి తీశారు. తీస్తే మలం ఉంది అందులో. చూసి ఇదే బాగుందయా, ఇది ఎవరిది అన్నాడు. ఆయన పాపం అన్నారు రమణ మహర్షి, ఇది ఎవరిది అన్నారు. అంటే వీడు సిగ్గుపడుతూ అదేనండి అన్నాడు. అలాగా, చాలా బాగుంది అని. నేను రాత్రి ఏమిటి తిన్నావు అన్నారు. నేను రాత్రి భోజనం చేయలేదండి, 2 యాపిల్ పళ్ళు తిన్నాను. అంత అందమైన యాపిల్ పండుని ఇంత అసహ్యంగా తయారు చేసావన్నమాట.
నీకన్నా అసహించుకోగలిగిన వస్తువు ఇంకేదైనా ఉందా జగత్తులో? అది నువ్వు ఒక అసహ్యమైన యంత్రాగారానివి, ఇది నువ్వు మర్చిపోయావు. మర్చిపోయి నీకంటే భిన్నమైన కూడా అసహ్యాలు ఉన్నాయని భ్రాంతి పడుతున్నావు అని అప్పుడు చెప్పారు. ఈ జగత్తులో అసహ్యమే లేదయ్యా. కనుక అలాగా ఈ వ్యవస్థలో ఈ అనీశ్వరమైన వ్యవస్థ అన్నిటినీ అసహ్యించుకోవడం, అసహ్యత్వం లేకపోవడం, అనసూయత్వం అంటే అది ఈశ్వర గుణం. కనుక ధ్యానం చేత అనీశ్వరములైన గుణాలన్నీ పక్కకి తప్పుకుంటాయ్యా అని. సరే, ప్రాణాయామం మొదట ప్రారంభించవలసినది. ఈ ప్రాణాయామం 3 విధాలుగా ఉంటుంది అన్నారు. లఘువు, మధ్యమము, ఉత్తరీయము 3 రకాలుగా ఉంటుందయ్యా ఇది. ఈ 3 రకాల ప్రాణాయామాల యొక్క ప్రమాణాన్ని చెబుతాను విను అన్నారు. అని ప్రాణాయామము 12 మాత్రా కాలం అయితే అది లఘు అన్నారు. ప్రాణాయామము 12 మాత్రా కాలం అయితే అది లఘు. మాత్రాకాలం అనే మాటకు అర్థం ఏమిటంటే నిమేష ఉన్మేషముల యొక్క మధ్యస్థితి. కన్ను మూసి కన్ను తెరవడం, దీనికి మాత్ర అని పేరు. కన్ను మూసి కన్ను తెరిచే కాలానికి మాత్ర అని పేరు. ఈ గణము, ఈ గణాంక వ్యవస్థ, ఇది ఒక మాత్ర. ఈ కాలాన్ని గుణించడానికి అవసరమైన ప్రతి శాస్త్రమందు ఇదే వ్యవస్థ నడుస్తాను. అది మాకు ఛందశాస్త్రంలో అక్షరాన్ని ఉచ్చరించేటటువంటి కాలము గురించి మాట్లాడతారు. అక్కడ కూడా అంతే, మాత్ర. అది అంచేత అలాంటి మాత్ర వ్యవస్థ, ఈ మాత్రా వ్యవస్థలో ఉపన్యాసంలో ఉన్నాను. 8 తర్వాత అందుకని 12 మాత్రా కాలాలు కనుక ప్రాణాయామం చేస్తే అది లఘు అవుతుంది. అంటే ఆరంభ వ్యవస్థ. 24 మాత్రా కాలాలైతే అది మధ్యమం. 72 మాత్రా కాలాలైతే అది ఉత్తరీయం. ఇది ఈ లఘుత్వం దగ్గర నుంచి ఆరంభం చేస్తాం. ఈ ప్రాణాయామ వ్యవస్థలో కూడా మనం ప్రారంభ వ్యవస్థలో ప్రాణాయామం అసలు అలవాటు సాధన లేనప్పుడు చెయ్యికి ముక్కుకి ఒక సంబంధం ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఉదయకాలం అయితే కుడి ముక్కులోంచి గాలి బయటకు వస్తుంది, సాయంకాలం అయితే ఎడమ ముక్కులోంచి గాలి బయటకు వస్తుంది. 2 ముక్కు అంటే ముక్కే, ముక్కున్న 2 రంధ్రాలు. 2 రంధ్రాల్లోంచి ఎప్పుడూ ఒకేసారి నిత్యం గాలి రాదు. మనం ఇలా వేలు పెట్టుకు చూస్తుంటే అర్థం. ఏ వైపు నుంచి గాలి వస్తుందో ఆ వైపు నుంచి గాలిని పీల్చడము, రెండవ వైపు బంధించడము, దాన్ని నిలబెట్టడము, ఎంతసేపు పీల్చావో దానికి రెట్టింపు నిలబెట్టడము, ఆ నిలబెట్టినంత కాలము నింపాదిగా వదలడం.
ప్రాణాయామంలో కష్టమైంది ఏమిటి అంటే గాలి వదిలిపెట్టడం కష్టం, పీల్చడం కాదు. ఆ వదిలిపెట్టడాన్ని అంతసేపు వదలాలి. ఇది లఘువు. ఈ లఘు ప్రాణాయామాన్ని నువ్వు ఎన్నిసార్లైనా చేయొచ్చు. అది ఇలాగేదో 12 సార్లు ఇలా కందపబాట్లు 24 సార్లు టైంలో దాన్ని నిలబెట్టడం, మళ్ళీ అలాగే వదలడం, ఓసారి చేసి అయిపోయింది అనుకోక్కర్లేదు. ఎంతసేపు చేయగలిగితే ఓ టైం పెట్టుకుని అంతసేపు చేయొచ్చు. అది ఇది వ్యవస్థ. దీన్ని నింపాదిగా పెంచడం, పెంచితే అది మధ్యమ స్థితి. ఇది 24 మాత్రాకాలాలు పీల్చడము, 48 మాత్రాకాలాలు అట్టే పెట్టడము, మళ్ళీ 48 కాలాల పాటు మాత్రాకాలాల్లో దాన్ని వదలడం. ఇది మధ్యమ స్థితి. దీన్ని 3 రెట్లు చేస్తే 72. 72 మాత్రాకాలాలు పీల్చడము, అంతకు రెట్టింపు అట్టే పెట్టడము, అట్టే పెట్టిన వ్యవస్థలో నింపాదిగా వదలగలడం. ఇదంతా మనం ముక్కు మూసి ముక్కును వదిలి ఇలాగ చేయడం. కానీ సాధనా వ్యవస్థ నిర్ణయం అయ్యి ఆ దశకి వెళ్ళినప్పుడు చేతులతో పని ఉండదు. అది అసలు వ్యవస్థ. సరే, దీంతో చేతితో పని లేదు, అది రావాలి. కనుక ఈ ప్రాణాయామ వ్యవస్థలో మొదటి దాని వల్ల స్వేదము నశిస్తుంది అన్నారు. లఘు ప్రాణాయామం యొక్క ఫలం ఏమిటి అంటే స్వేదము నశిస్తుంది. అంటే మలినమైనటువంటి నీరు శరీర వ్యవస్థలోంచి బయటకు రావడం అనేది నశిస్తుంది. అంచేత చెమట పట్టదు. చెమట పట్టకపోవడానికి పట్టడానికి ఏదో ప్రకృతి కారణం అనుకున్న వివరాలు వేరు. వాటికి ప్రాణాయామ వ్యవస్థకి సంబంధం కాదు. మాకు అసలు హైదరాబాద్లో ఉంటే చెమటే పట్టదంటే అదో రోగం. అది అంతే. చెమట పట్టాలి ఎప్పుడు? మనం మామూలు వ్యవస్థలో ఉన్నప్పుడు. చెమట పడితే చర్మం మృదువుగా ఉంటుంది, కొబ్బరి నూనె రాసుకున్నట్టు ఉంటుంది. అది చెమట యొక్క ఉపయోగం. చర్మేంద్రియ జ్ఞానం ఉన్నప్పుడు. పట్టకపోతే చర్మం పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంచేత అది కాదు. అతిగా పట్టడం కూడా కాదు. కానీ నువ్వు ఎంత కష్టపడినా చెమట పట్టదు. అది ప్రాణాయామ వ్యవస్థలో. నువ్వు ఎలాంటి చోట ఉన్నా ఎంత కష్టపడి శ్రమ పడినా చెమట పట్టదు. అలాగే మధ్యమావస్థలో కంపము ఉండదు. శరీరానికి కంపము అనే స్థితి ఉండదు. శరీరము అలిసి వణకడం అనేది ఉండదు. అంచేత దానికి ఒక దార్ఢ్యం ఏర్పడుతుంది. అందుకని ఏ విషయంలోనూ అది చెలించదు. అలసట వస్తే ఏమవుతుంది? అలసిపోయాం ఉందిగా. అలసిపోతే ఒంటప్పుడు చెమట తెలుస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తాయి. గమ్ము నించోలేక ఒక చోట కూర్చోవడం ఉంటుంది, లేకపోతే నడవలేక పడిపోవడం ఉంటుంది. పర్వాలేదులేండి అని కొంచెం కంపం ఉంటుంది, పర్వాలేదులేండి అనగలిగిన స్థితి ఉంటుంది. రకరకాల వ్యవస్థగా ఉంటుంది. అంచేత ఈ శరీరానికి కంపము అనే స్థితిని కలిగించి పోగొట్టి ధృతిని కల్పిస్తుంది. అది అలాగే మూడవది విషాదాది దోషములు తొలగుతాయి. ఈ మూడవ ప్రాణాయామం వల్ల మనస్సు శుద్ధిపడుతుంది.
ఈ 2 ప్రాణాయామముల్లో ఒకటి శరీరమునకు శరీరము లోపల ఉండేటటువంటి చెడు ద్రవమునకు ఉన్న సంబంధాన్ని తొలగిస్తుంది. రెండవది శరీరము లోపల ఉండేటటువంటి రక్త ప్రసరణ యొక్క ఆధిక్యమును లేకపోవడాన్ని దాన్ని తగ్గిస్తుంది. అది కంపం అంటే బీపీ రావడమే, దాన్ని తగ్గిస్తుంది, దాన్ని కంట్రోల్ చేసి అట్టే పెడుతుంది. మూడవ ప్రాణాయామం శరీరం ఈ 2 శరీరాలని వదిలిపెట్టి మనస్సు మీద పనిచేస్తుంది. మనస్సు మీద పనిచేసినప్పుడు విషాదాదులు ఉండవు. ఏ విషయం వస్తే ఆ విషయానికి కుంగిపోవడం, ఏదో జాలిగా అలా మొహం పెట్టు కూర్చోవడం ఇలాగ ఉండదు. ఏమిటి అలాగా కూర్చున్నారు, డల్గా ఉన్నారు, మనవాడు స్కూల్ నుంచి రావాలి, ఇంకా రాలేదు, దిక్కుమాలది వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, రోజు వచ్చే బస్సు వచ్చిందా, రాలేదు, ఇంకరి దానికి దిగాలు పడిపోవడం. దిగాలు పడకూడదు, కాస్త నువ్వు వెళ్ళి ప్రయత్నం చేసుకోవాలి. అది లేదు. కుర్చీలో కూర్చుని ఇలా దిగాలు పడిపోయి కూర్చుంటే మనవాడు వస్తాడా? వాటి టైం కూడా వస్తాడు, లేకపోతే ఏదో ఆలస్యం వస్తుంది, వస్తాడు. అంచేత ప్రతిదానికి మనకంతే. అది అందులోని దిగాలు పడడం వల్ల ప్రయోజనం ఏంటి? పోపు మాడిపోయింది, కూర దిగాలు పడిపోవడం, అది వస్తే తిడతారా, ఏమిటో తిడతారా. ఎందుకు దిగాలు పడడం? అదొక పాత్ర పడేసి మళ్ళీ తెచ్చుకుంటే సరిపోతుంది కదా. దాన్ని చూసే బాధపడ్డాను. అది కాక ఇది పక్కనట్టేసి మళ్ళీ పోపు వేసుకుంటే ఐదో ఉంటుంది కదా. అది ధైర్యం. ఇది ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడి వరకును అంటే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో పడినటువంటి విషాదం వరకు, అంతవరకు సుఖంగా వచ్చాడు యుద్ధానికి. పొద్దున్న టిఫిన్ తిని బయలుదేరుతారు, యుద్ధాలు బయలుదేరాడు. 5-6 రథంలో కూర్చున్నాడు, తోలి వాడు తోలుతున్నాడు. పడ్డం డ్రైవర్కి కష్టం, మనకేది. వచ్చాడు, వచ్చే ముందు చెప్పాడు, బయలుదేరే ముందు డ్రైవర్కి చెప్పాడు, 2 సైన్యాల మధ్యలో నిల్చోబెట్టు రథాన్ని. పాపం డ్రైవర్ అలాగే చేశాడు. నిల్చోబెట్టిన తర్వాత ఇలా చూశాడు సార్, అంతే. కంపము, చెమట. ముందు చెమట వచ్చింది, తర్వాత కంపం వచ్చింది. కంపం వస్తే ఏమైంది? చేతిలో వీలు కానీ. తర్వాత విషాదము ఉబిక్కింది. ఏమిటి ఉబిక్కింది? వీళ్ళందరినీ నేను చంపేస్తాను. వీళ్ళందరినీ నువ్వు చంపేస్తావా? నిజంగా అలాగే ప్రతి వాడు వస్తాడు కదా, అవతల వాళ్ళు మాత్రం రారు. వీళ్ళందరినీ నేను చంపేస్తాను అని ద్రోణుడో కర్ణుడో అనుకుని రారేట అక్కడి నుంచోరా. అది ధృతికి లక్షణంగా ఉండాలి తప్ప విషాదానికి యోగంగా ఉండకూడదు. అది చస్తే సత్యం, చంపితే చంపాం, అది ధృతి. వీళ్ళందరినీ నేను చంపేస్తాను, వీళ్ళందరూనేమో నాకు బంధువులు, ఆయన తాతగారు, ఈయన గురువు గారు, వాళ్ళేమో తమ్ముళ్ళు, వీళ్ళేమో మేనమావులు. ఈ విషయం యుద్ధానికి బయలుదేరే ముందు తెలియదండి నీకు అడ్రస్లు. అందుకని ఈ విషాద వ్యవస్థ ఉంది. ఇలాంటి విషాద వ్యవస్థ ఈ 3వ దాని వల్ల నెమ్మదిస్తుంది. ప్రాణాయామ వ్యవస్థలో ఈ 3వ దాని వల్ల నెమ్మదిస్తుంది.
అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఈ 3వ ప్రాణాయామం చేసి పైకి తీసుకెళ్ళాడు, ఆ విషాదం తగ్గడం కోసం. ఆ రాత్రంతా ప్రాణాయామ వ్యవస్థలో ఉంచాడు, ధారణ వ్యవస్థలో ఉంచాడు, ఉంచి మనస్సును శుద్ధి చేయించాడు. ఎవడి మనస్సును వాడి శుద్ధి చేయించుకోవాలి. నేను ఇలా అంటే ఏం రాదు. అది అంచేత వారు మన మనస్సును శుద్ధి చేస్తారు. ఇలా అంటారు అంటే ఇలా అంటే ఎంత ఇవ్వాలో చూపెట్టడమే తప్ప దానిలోంచి వచ్చి మన శుద్ధి చేసేది ఏముండదు. మనకు మనమే శుద్ధి చేసుకోవాలి. అందుకని ఏం చేశాడు కృష్ణుడు లాంటి వాడు, ఏడు భయపడుతున్నాడట్రా అని ఒకసారి ఇలా గుండెల మీద చేసి నివిరాడా. నీ విరితే విషాదం పోతున్నామో కదా, అసలు నివరలేదు, మాట్లాడాడు. అది వాక్ శక్తి, వాక్కు యొక్క కాంతి మనస్సు మీద పడి ఆ ఉన్నటువంటి వాటిని తొలగించి వాడి మనస్సును వాడికి చూపెట్టింది. చూపెడితే చిట్టజీవుడు ఏమన్నాడు, నాకు అన్ని దుఃఖాలు పోయాయి అన్నాడు. అంచేత విషాదం అంతవరకు మనవుడు ఇంకా టైం అయింది కానీ రాలేదన్న దగ్గర నుంచి అర్జునుడు కురుక్షేత్ర మధ్యలో నించున్నంత వరకు ఎంత విషాదం ఉంటుంది అనుకుంటామో అంత విషాదం. మరి సావిత్రి సత్యవంతుడు చనిపోతే అలాంటి విషాదాన్ని పొందిందా? లేదు. ఇది ఇక్కడ అట్టే పెట్టి ఎవడు పట్టుకెళ్ళాడో ఈ ప్రాణాలు వాడి దగ్గర తెచ్చుకుందామని ధైర్యంగా వెళ్ళిపోయి. అంతే తప్ప ఈ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఇలా ఏడుస్తూ కూర్చొని ఎవడైనా వస్తాడో ఏమిటో వాడు తీసుకెళ్తాడు, ఏదో చేస్తారు అని అనుకోలేదు. చచ్చిన శరీరం దగ్గర కూర్చొని ఎంతసేపు ఏడిచినా ఒకటి, దీనికి కాదు, ఇందులో ఉన్నదాన్ని ఎవడో దొంగిలించాడు, వాడి దగ్గర నుంచి మనం తెచ్చేసుకోవాలి మళ్ళీ అని చెప్పి వాడు వెనకాల పోయింది. కనుక అది యోగ వ్యవస్థలు అంటే అలా ఉంటాయి. సావిత్రి ఉపాఖ్యానం యోగ వ్యవస్థకు సంబంధించింది, మామూలు కథ కాదు, అది యోగానికి సంబంధించిన కథ. కనుక అలాగా ఇవన్నీ నశిస్తాయ్యా. ప్రాణాయామం వల్ల యోగులకు అన్ని దోషములు వశమవుతాయి. వశమై తప్పుకోండి అంటే తప్పేసుకుంటాయి. ఎలాగ తప్పుకుంటాయి అంటే గజసింహాదులకు శిక్షణ ఇవ్వడం వల్ల లొంగినట్లు అన్నారు. ఏనుగు అడవిలోనే ఉందనుకుందాం, అది చాలా క్రూరమైంది. అది మాంసం తినగానే కనపడ్డవాడిని చంపుతుంది. కనుక దాన్ని తీసుకొచ్చి దాని శాస్త్ర ప్రకారంగా దాన్ని నింపాదిగా లొంగ తీసుకున్నప్పుడు అది ఇప్పుడు వీడు చెప్పినట్టు వింటుంది. మొదట్లో అదేం వెళ్ళలేదు, అది చెబుతున్నట్టు వీడు వింటున్నట్టు నటించి నింపాదిగా దాన్ని తన వైపు తీసుకున్నాడు లొంగి. సర్కస్సులో సింహాలు బోడి పనులు చేయిస్తారు. కనుక అలాగా అవి ఎలా లొంగుతాయో అలాగే యోగం వల్ల యోగులకి దోషాలు లొంగుతాయి. వెళ్ళండి అంటే పోతాయి. అప్పుడు జీవుడు ఇచ్ఛానుసారంగా కర్మల్ని చేసుకోగలడు. ఈ దోషాలు పోతే ఏమిటి ప్రయోజనం అన్నాడు. కర్మ తన ఇచ్ఛానుసారంగా నడుస్తుంది. ఇంద్రియ ఇచ్ఛానుసారంగా కర్మ నడవడం కాదు, తన ఇచ్ఛానుసారంగా కర్మ నడుస్తుంది. ఈ పని చేస్తాను, ఈ పని చేయడానికి ఇది అవసరం. అది రామచంద్రమూర్తి
యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు క్రోధాన్ని ఆహ్వానించేవాట, అది వచ్చేది, యుద్ధం చేసేవాడు. అయిపోయిన తర్వాత వెళ్ళు అనేవాడు, అది వెళ్ళేది. అది జితక్రోధత్వం అంటే. జితక్రోధుడు అంటే అసలు కోపం లేనివాడు కాదు, అవసరం అయినప్పుడు పిలిస్తే వచ్చేది కోపం, అవసరం తీరాక వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేది కోపం. ధర్మరాజాదులు అలాంటి వాడు. మన వ్యవస్థలో ఏమిటంటే కోపము మన ఇష్టమును అనుసరించి ఉండదు, మనము కోపము యొక్క వశంలో ఉంటాం. అలా వశంలో ఉండడం కూడా ఒక గొప్పదనం అని మనం భావిస్తాం కూడా, అదొక అజ్ఞానం. కోపమునకు మనం వశం అవడం ఒకటి, ఈ కోపము మనకు రావడం అనేది మనకు ఒక క్వాలిఫికేషన్ అనుకునేటటువంటి స్థితి ఒకటి. రెండు అజ్ఞాన అవస్థలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అంచేత మనం దాన్ని వాచ వ్యక్తం చేస్తూ ఉంటాం. నాకు కోపం వస్తే తాడో పేడో తెలియచేస్తానండి అన్నం ఒకటి, నేను వెడితే కుండ బద్దలు కొట్టినట్టు ఇంకా మాట్లాడేయడమే అన్నం ఒకటి, నాకు కోపం వస్తే నేను మనిషిని కానండోయ్ అన్నం ఒకటి. ఇవన్నీ ఏం చెప్పి అంటే నువ్వు చెప్పిన చివరి మాటని చెప్పి, నువ్వు మనిషివి కాదు అని మాత్రం చెప్పి. కనుక ఇప్పుడు ఇలాంటి ప్రాణాయామ వ్యవస్థ సాధనలో ఉన్నటువంటి యోగి ఉన్నాడే, వాడి కర్మ వాడి ఇచ్ఛానుసారంగా ఉంటుంది. కనుక యోగులు ఎప్పుడూ ప్రాణాయామ వ్యవస్థలోనే ఉంటారు. చెప్పాను కదా, ప్రాణాయామం ఏ టైములో చేయాలండి అంటే ప్రాణాయామాలు కాదు, ఇప్పుడు దానికి యోగా ఒక పేరు. ఎప్పుడు చెయ్యాలండి అంటే ఎప్పుడు చేయాలండి అంటే ఏమిటి అర్థం ఏమిటి? ఎప్పుడు చేయాలనే మాటకి అంటే అది కాదండి పొద్దున చేయమా సాయంకాలం చేయమా అంటే నీకు పొలం ఖాళీ ఉండదా ఎక్కడైనా ఉండదండి, అయితే నీకు ఖాళీ ఉన్నప్పుడు చెయ్యి అంటే. నీకు బోల్డ్ పనులు ఉన్నాయనుకున్నప్పుడు ఆ బోల్డ్ పనుల వ్యవస్థ మధ్యలో ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చెయ్యి. అది కొంచెం శరీరం లఘువుగా ఉన్నప్పుడు చెయ్యి, అది చేయవలసిన పని. పొద్దున్నే ప్రాణాయామం చెయ్యి అంటే రాత్రి భోజనం చేసింది అరిగిపోయి ఉంటుంది, ఇంకా కొత్తగా ఏం వెయ్యాడు లోపల కనుక కొంచెం శరీరానికి లఘుత్వం ఉంటుంది కనుక కొంచెం నిలబెడితే నిల్చుంటుందేమో అని అనుమానం, అందుకని అప్పుడు చెయ్యి అంట. లేకపోతే సాయంకాలం చెయ్యి. యోగులకి టైం ఉండదు, వాళ్ళు నిత్యము ప్రాణాయామ వ్యవస్థలోనే ఉంటారు. సమయం దొరికినప్పుడు అలా ప్రాణాయామ వ్యవస్థలో ఉంటారు. అందుకని ఈ ప్రాణాయామానికి ముక్తి ఫలాన్ని ఇవ్వగలిగే లక్షణం ఉందయ్యా. అలాంటి ముక్తి ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి అవస్థా చతుష్టయం అని ఒకటి ఉంది. ఈ అవస్థా చతుష్టయం గురించి నేను చెబుతాను. ఈ ప్రాణాయామానికి ముక్తి ఫలాన్ని ఇవ్వగలిగిన ఒక అవస్థా చతుష్టయం ఉంది. ఆ అవస్థా చతుష్టయం గురించి చెబుతాను. అప్పుడు ప్రాణాయామం ఏ పద్ధతుల్లో నిర్వహించాలో తెలుస్తుంది అని దత్తాత్రేయ స్వామి అలర్కునికి అవస్థా చతుష్టయం గురించి మాట్లాడతారు.